మనం లేఖనంలో నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా అదేవిధంగా సంఘపరంగా ఏ రీతిగా మనము ఇతరులకు బోధించాలి అన్న విషయాల్ని మనం కౌన్సిలింగ్లో మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం మనం తిమోతి మొదటి పత్రికలో దైవభక్తికి సంబంధించిన విషయాల్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏ రీతిగా బోధించాడు అన్న విషయాన్ని అధ్యాయాల పరంగా మనము ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయంలో పరీక్షించమని, దైవభక్తి అంటేనే మనము గాడ్లీనెస్, దేవుడి లక్షణం అని మనం ధ్యానం చేసాం. దైవ లక్షణాన్ని దైవభక్తి అనాలి. దైవభక్తి అనేది ఏదో పదార్థాలను చూపించో, వస్తువులను చూపించో, లేకపోతే అలాంటి వాటి మీద కట్టడాల పరంగా కాకుండా గుణాత్మకంగా, కార్యాత్మకంగా, లక్ష్యాత్మకంగా, క్రియాత్మకంగా ఉన్న వాటిని, ఫలితాత్మకంగా ఉన్న వాటిని మనము మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు దాన్ని మనము దైవభక్తి అని అనాలి. ఈ విషయాన్ని మనం రుజువు చేసుకున్నాం. కనుక అసలు దైవభక్తి ఉందా లేదా అని అనేది పరీక్షించు. 2 ప్రార్థించు. 2వ అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయంలోనే మనము అలంకరించు ఆ విషయాలను కూడా మనము చూసాం. ఇక 3వ అధ్యాయంలో అన్వయించు, దైవభక్తిని మన జీవితాల్లో ఎలా అన్వయించాలి అన్న విషయాల్ని మనం చూస్తున్నాం. దైవభక్తి, ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్, దైవభక్తిని గురించిన మర్మాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. దైవభక్తిలోని మర్మంలో ప్రధానంగా 6 ప్రముఖమైన విషయాలు రాయబడి ఉన్నాయని మనము వాటిని వరుసగా ధ్యానం చేస్తున్నాం. అందులో తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సత్శరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కనుక ఈ 6 విషయాలు కూడా మనము గమనిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో పెట్టాడు. అంటే వచనాలుగా వరుసగా కలిపి రాయలేదు. అంటే ఒక్కొక్క ఆ లైన్ ఒక్కొక్క పీరియడ్ని సూచిస్తుంది, ఒక్కొక్క కాలాన్ని సూచిస్తుంది. ఆయన సత్శరీరుడిగా, ఇన్కర్నేషన్, ఆయన ఈ లోకానికి ప్రత్యక్షుడయ్యాడు, అదొక పీరియడ్. నీతిపరుడుగా దేవుని ఆత్మ ద్వారా అనేక మందికి ఆయన రుజువు చేసుకున్నాడు, అదొక పీరియడ్. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన ఏ కార్యం నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. వెళ్ళి దేవదూతలకు కూడా కనబడ్డాడు, ఎందుకంటే దేవదూతలు తుంగి చూస్తున్నారు కనుక. అది కూడా మనం ధ్యానం చేశాం. తర్వాత రక్షకుడని లోకంలో ప్రకటింపబడ్డాడు. యోదయ, సమరయ, బూదిగంతాల వరకు కూడా ఆయన బోధ రక్షకుడుగా అంతా వ్యాపించింది. ఆ విషయాలు కూడా మనము మరి ధ్యానం చేసాం. పోయిన వారం మనము జాన్సన్ అనే ద్వారా 9 నిబంధనలు సంబంధించిన విషయాల్ని చాలా అద్భుతంగా మనము నేర్చుకున్నాము. ఎప్పుడైనా మన ఆవశ్యకతను బట్టి అన్నయ్యను మనం పిలుస్తూ మనము రీఇన్ఫోర్స్ అవుదాం. ఈరోజు మనం లోకమందు నమ్మబడెను ఈ విషయాన్ని గురించి ఆలోచిద్దాం. దైవభక్తిలో ఇది 5వ ప్రముఖమైన విషయం. లోకమందు నమ్మబడెను. లోకమందు నమ్మబడి, ఎలా నమ్మబడ్డాడు ఆయన? ఈ విషయాన్ని మనము గతంలో కూడా ఈస్టర్ రోజున మనము దాని గురించి చర్చించాం. ఈస్టర్ రోజున ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మీరు చూస్తే లోకమందు ఆయన ఎలాగ నమ్మబడ్డాడో అపోస్తులైన పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా 15వ అధ్యాయంలో చెప్పాడు. జత లోకంలో
ఎలాగా ఆయన నమ్మబడ్డాడు, ప్రజలు ఎలా నమ్మారు వాళ్ళు అనంటే మనం ఈ విషయాన్ని 3 భాగాలుగా ఇక్కడ మనం చూడొచ్చు. మొదటి 11 వచనాలలో ఆయన హిస్టారికల్గా నమ్మేలా ఉన్నాడు. 12 నుండి 19 వచనాల్లో ఆయన లాజికల్గా ఆయన మనం ఆలోచిస్తే తర్కపరంగా ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో ఆయన హిస్టారికల్గా ప్రూవ్ అయ్యాడు. 12 నుండి 19 వచనాల్లో ఆయన లాజికల్గా ప్రూవ్ అయ్యాడు. తర్వాత 20 నుండి 28 వచనాలు లేక కింద భాగాలన్నీ కూడా డాక్ట్రినల్గా ఆయన ప్రూవ్ అయ్యాడు. అంటే ఆయన్ని చరిత్రలో మనం చూస్తే చరిత్రలో ఆయన ఒక లోకములో ఒక రక్షకుడిగా, ఒక నిజమైన దేవుడిగా ఆయన రుజువు చేయబడ్డాడు. హిస్టారికల్గా ఆయన ఉన్నాడు. యేసుప్రభు హిస్టారికల్గా ఉన్నాడు. ఆయన లేడు అని అనటానికి లేదు. ఎందుకంటే కొన్ని గ్రంథాలని సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన జవాబు ఏంటంటే ఇది కల్పిత గాథ. ఆ మాట బైబిల్ని గురించి సుప్రీంకోర్టు అనలేదు. ఎందుకంటే బైబిల్ని సుప్రీంకోర్టులో పెట్టే అంత దమ్మె ఉడికి లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చరిత్రలో కనబడుతున్న విషయాలు. మనం చరిత్రలోకి వెళితే దావీదు కనపడతాడు, సొలొమోను కనపడతాడు, ఆ రాజ్యాలన్నీ కనపడతాయి, ఇప్పుడున్న పరిణామాలన్నీ కనపడతాయి చరిత్రలో. అందుచేత చరిత్రలో ఆధారిత పూరితమైంది ఇది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో ఆయన చేసిన కార్యాలు మీరు ఇజ్రాయెల్ కంట్రీ అలాంటి కంట్రీస్కి మీరు వెళితే ఇజ్రాయెల్ కంట్రీస్లో ఆయన ఎక్కడెక్కడ ఏమేమి చేశాడో, ఎక్కడ బాప్తిసాలు ఇచ్చాడు, ఎక్కడ ప్రసంగం చేశాడు, ఆయన ఈ కొత్త నిబంధనలో ఉన్న అన్నింటికీ ఇప్పుడు అది ఆధారాలు ఉన్నాయి. మిగిలిన నాటికి ఆధారాలు ఎత్తుక్కోవటం అంటే ఇది అది అయ్యి ఉండొచ్చు, ఇది మేబీ అది ఉండొచ్చు, ఇది కావచ్చు, మేబీ అన్సర్టెన్, ప్రాబబ్లీ బై, ఒకవేళ ఇలాంటి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది అలా కాదు. ఎందుకంటే చారిత్రాత్మకంగా యేసు ప్రభు ఈ లోకంలో ఒక సాక్ష్యార్థమై యేసు ప్రభు ఉన్నాడు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వర్తమానం మనం విందాం. ఇది అయిన తర్వాత అంటే చారిత్రాత్మకమైన ఆధారాలని మనము ప్రజలకి ఎలా చెప్పచ్చు, యేసు ప్రభు నిజంగా రక్షకుడైన పౌలు చెప్పిన విషయాల్ని ఒకసారి మనం క్లుప్తంగా ఇందులో చూద్దాం. ఇది 3 భాగాలకు కనిపించింది. ఒకటి చారిత్రాత్మకంగా, రెండవది తర్కపరంగా, మూడవది సిద్ధాంతపరంగా, బైబిల్ పరంగా. అంటే 3 కోణాల్లో చెప్పాలి. మా బైబిల్లోనే రాసిందనంటే కుదరదు. దానికి సంబంధించిన భౌతికపరమైన చరిత్రాత్మకమైన ఆధారాలను మనం చూపించాలి. అందులో మనకి ఈ క్రీస్తు శకం కూడా ఒక మంచి ఉదాహరణ. క్రీస్తు శకం అనేది ఈరోజు ఆయన శకంలోనే ఉన్నాం మనం. 2024 అని రాసే ప్రతి ఒక్కడో క్రీస్తు శకం 2024 రాస్తున్నాడనే కదా అర్థం కదా. క్రీస్తు ఉంటేనే కదా క్రీస్తు శకం పెట్టేది. లేకపోతే ఊహించి ఏమన్నా క్రీస్తు శకం పెట్టలేదు కదా. క్రీస్తు ఉన్నాడు ఆల్రెడీ. క్రీస్తుకు పూర్వం 523లో మహావీర శకం పెడదామని అనుకున్నారు. మరి ప్రపంచం ఎందుకు ఒప్పుకోలేదు? క్రీస్తుకు పూర్వం 56లో విక్రమ శకం పెడదామని అనుకున్నారు. మరి ప్రపంచం ఎందుకు ఒప్పుకోలేదు? క్రీస్తు తర్వాత 76లో శాలివాహన శకం పెడదామనుకున్నారు. అంటే 3 సార్లు మరి ఈ ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రపంచం క్రీస్తునే కాలానికి మధ్యలో పెట్టి క్రీస్తు వెనకున్నదంతా క్రీస్తుకు పూర్వమని, క్రీస్తు తర్వాత ఉన్నదంతా క్రీస్తు శకమని ఎలా చెప్పారు? ఎలాగ నిర్ణయం చేశారు? కనుక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆ కాన్ఫరెన్స్లో మరి మేధావులందరూ కూడా కాలానికి మధ్యలో క్రీస్తునే పెట్టాలి అనని ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన గుణాత్మక విషయాలను బట్టి, ఆయన కార్యాలను బట్టి ఎలా నిర్ధారణ చేశారు? అందుచేత ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు కానీ మహాజ్ఞానులు అందరూ యేసు ప్రభుని ఎవ్వడో ద్వేషించినోడు లేడు. అందరూ తాత్వికులు ఎవరినైనా చూడండి, ప్రతి తాత్వికుడు కూడా యేసుక్రీస్తును, ఆయనలో ఉన్న సాత్వికత్వాన్ని, ఆయన గుణాత్మకమైన విషయాల్ని శ్లాఘించిన వాళ్ళే. మనకందరికీ తెలిసిన స్వామి వివేకానంద లాంటి వాళ్ళే తన 2వ వాల్యంలో యేసు ప్రభు పుట్టిన పాలస్తీనాలో కనుక నేను పుట్టుంటే నా హృదయ రుధిరంతో ఆయన పాదాలు తడిపేవాడిని అని అనడం.
సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తమ ఆటోబయోగ్రఫీల్లో యేసు ప్రభుని గురించి చెప్పడం. మహాత్మా గాంధీ అయితే తన ఓల్డ్ బుక్ 113వ పేజీలో జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ద గ్రేట్ మోరల్ టు ద వరల్డ్, యేసు ప్రభు యొక్క శిలువ మరణం ప్రపంచానికి ఎంతో ఆదర్శం, ఆయన సాత్వికతని నేను సత్యాగ్రహం కోసం నేను వాడాను, భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పిన విషయాల్ని అని మహాత్మా గాంధీ తన ఆటోబయోగ్రఫీలో రాయడం. ఇలాంటి మేధావులు స్వామి శివానంద లాంటి వాళ్ళు యేసు ప్రభువుని గురించి, జీసస్ క్రైస్ట్ గురించి ఒక మంచి బుక్ రాశాడు ఆయన, స్వామి శివానంద గారు. అందులో కూడా ఇలా రాస్తారు, మీక్నెస్ ఇస్ వర్చ్యూ, వీక్నెస్ ఇస్ సిన్, దిస్ ఇస్ ద గ్రేట్ మోరల్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. సాత్వికత ఎంత ఔన్నత్యాన్ని ఇస్తుందో, అది బలహీనత అనేది ఎలా పాపంగా దారితీస్తుందో యేసు ప్రభు చెప్పిన బోధల్లో మనకు చాలా స్పష్టం అవుతుంది. ఆయన అంత సాత్వికుడని. ఓషో లాంటి అద్భుతమైన చాలా పుస్తకాలు రాశారు, చాలా సీడీలు, చాలా ఆయన యూత్ చాలామంది, మీరు సిటీస్లో ఓషో సాహిత్యాన్ని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతారు. రజనీష్, మీకు బాగా తెలియాలంటే రజనీష్ అని పేరు, ఓషో అని పిలుస్తారు. సో అతని యొక్క అతని తాత్వికతని అలాంటి రజనీష్ చెబుతాడు తన గ్రంథంలో. ఇప్పటి వరకు అందరూ భక్తి విప్లవాలను తీసుకొచ్చారు, కానీ యేసు ప్రభు ఒక్కడే ఆత్మీయ విప్లవం తీసుకొచ్చినాడు అని రాశాడు. అంటే తాత్వికులు తమ గ్రంథాలలో యేసు ప్రభువుని గురించి చెప్పబడిన తమ గ్రంథాల్లో రాయబడిన విషయాలు వాటిని కంపేర్ చేసి మానవ జీవితానికి యోగ్యమైన ఏంటి అని పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియని ఫలితార్థం ఏంటంటే యేసు ప్రభు ఒక ఆత్మీయమైన విప్లవం, ది స్పిరిచువల్ రివల్యూషనిస్ట్, ద ఓన్లీ అని రాశాడు. అంటే అప్పటి వరకు భక్తి విప్లవాలు చాలామంది తీసుకొచ్చారు, కబీర్ దగ్గర నుండి వీళ్ళంతా భక్తి విప్లవాలని తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, కానీ చాలామందిని చూస్తాం. మనకి ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ అని ఉంటుంది, మనకి ఒక అంశం. ఆ ఇండియన్ క్రిస్టియన్ థియాలజీలో మన భారతదేశంలో క్రైస్తవ్య వ్యాప్తి సమయంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, దాన్ని ఎలాగ ఆకళింపజేసుకున్నారు, ఎలాగ దాన్ని గ్రహించగలిగారు, అప్పటి తాత్వికులు ఏమన్నారు అనేది మన ఇండియన్ క్రిస్టియన్ థియాలజీలో మనకు తెలుస్తుంది. భారతదేశంలోని క్రైస్తవ్య వ్యాప్తి గురించి మనం థియాలజీలో తెలుసుకుంటాం. సో మనకు ఆ విషయాలు కూడా తర్వాత జరుగుతాయి. కనుక మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన నమ్మబడ్డాడు. ఎలా నమ్మబడ్డాడు, ప్రజలు ఆయన ఎలా నమ్మారు, ముందు మనం కొన్ని విషయాలను ఇక్కడ మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిది హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రాత్మకమైన విషయాలు మనం చూద్దాం. 15వ అధ్యాయం మొట్టమొదటి, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే నిలిచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతానో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వల్లే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. మొట్టమొదటిది సువార్తను గురించి చెప్తున్నాడు. సువార్త నమ్మదగిన వార్త. ఈ సువార్త ఏంటి? సువార్త యేసు జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, ఆగమన, ఈ విషయాలన్నింటినీ తెలియజేసేది సువార్త. యేసును గురించిన వార్త, యేసు వార్తే ఆ సువార్త. యేసు వార్త అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమనాలి? యేసు వార్త. సువార్త అంటే మంచి వార్త. ఏది మంచి వార్త అని అడిగితే యేసు వార్తే మంచి వార్త. కనుక దానికి అదే జవాబు. అందుచేత ఈ సువార్తని నమ్మిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఇదే రుజువు అన్నాడు. మొట్టమొదటి రుజువు. ఏదో ఒక దేవుడిని నమ్ముకున్న వాళ్ళు 590 కోట్లు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళల్లో 32% అంటే 224 కోట్ల మంది ఎవరు అనుకున్నారు? క్రైస్తవులే. ఏంటి వీళ్ళంతా? యేసయ్యని నమ్మారు. అది నమ్మారు. 590 కోట్ల మంది ఏదో ఒక, అంటే ఆస్తికులు అంటారు వాళ్ళని, ఏదో ఒక దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. అందులో 32%, 224 కోట్లు ఎవరంటే క్రైస్తవులే. ఫస్ట్ ప్లేస్ క్రైస్తవులు, తర్వాత ముస్లింలు ఉన్నారు. వై? సువార్త. మేము నమ్మాం, మేము మీకు చెప్పాం, మీరు నమ్మారు, మీరు వెళ్ళి చెప్పారు, వాళ్ళు నమ్మారు, అందరూ. సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. యేసుప్రభు చెప్పాడు ఆ మాట, పరిశుద్ధాత్ముడు నేను పంపుతున్నాను, ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా సువార్త వ్యాప్తి అవుతుంది. పోయినసారి మనం ధ్యానం చేసాం. అపొస్తలుల కార్యాలు మొట్టమొదటి అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములోనో, యోదయ సమరయలోనో, భూదిగంతాల వరకు. యెరూషలేములో 8 అధ్యాయాల వరకు, యోదయ సమరయ 12 అధ్యాయాల వరకు,
భూదిగంతాలు 28 అధ్యాయాల వరకు. అంటే ఆత్మ కార్యాలు అపొస్తల కార్యాలలో ఎలాగ వ్యాప్తి చెందించాయి అని అంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం వచ్చేటప్పటికల్లా వ్యాప్తి యెరూషలేములో నుండి యూదయ సమరయ నుండి భూదిగంతాల వరకు వచ్చేసింది. మన భారతదేశానికి తోమా గారు వచ్చేసారు. అంటే ఒక శతాబ్దం 100 లోపే వచ్చేసింది ఇక్కడికి సువార్త. అంటే ఏంటి, 100 సంవత్సరాలు గడవక ముందే భారతదేశానికి కూడా దేవుడు సువార్తను పంపించేశాడు తోమా ద్వారా. అందుచేత సువార్త అంత వ్యాప్తి అయిపోతూ ఉంది చెప్పాడు అక్కడ. అందుచేత ఈ సువార్తను మీరు నమ్మారుగా, నమ్మిన వాళ్ళే రుజువు మొట్టమొదటిదే. ఈ సువార్త ఎక్కడి నుండి వచ్చింది, ఈ సువార్తకు మూలం ఏంటి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. చూడండి, ఆ సువార్తకు మూలాలు చెప్పాడు. ఆ సువార్త వల్ల రక్షణ పొందారు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదే మనకు లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం ఆయన 3వ దినమున, ఇది సువార్త అని చెప్పాడు, చేశాడు అంతే. అని లేఖనాల ప్రకారం వచ్చాడు. అది సత్యం. సత్యాన్ని ఎవడ పాతిపెట్టలేడు. సత్యం ఎప్పటికైనా జయిస్తుంది. సత్యమేవ జయితే, అంతే. సత్యమే ఎప్పటికైనా నిలుస్తుంది, సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమే గెలుస్తుంది ఎప్పటికైనా. కనుక నేనే సత్యాన్ని అని చెప్పాడు. అంచేత ఆయన సత్యాన్ని చెప్పినాడు. అదే స్వార్థగా మేము చెప్తున్నాం, సత్య సువార్త. కనుక సత్య వెలుగు అంటాడు యోహాన్. అయితే అంటే ఆ స్వార్థే మిమ్మల్ని వెలిగించింది, ఆ స్వార్థ వలన మీరు పిలువబడ్డారు, ఆ స్వార్థ వల్ల మీరు మహిమ పొందారు అంటాడు పౌలైతే. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 చదవండి. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:14. ఆ స్వార్థ వల్ల మేము మిమ్మల్ని పిలిచాము, మీరు మహిమ పొందుతున్నారు, ఇప్పుడు వెలిగింపబడుతున్నారు, మీరే సాక్షులు. చదవండి అక్కడ తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2. మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచాడు. ఏం పొందవలనని కరెక్ట్ చదవాలి. అది ఏం పొందాలని, మహిమ మీరు పొందాలి. అంటే మనం అంతా మహిమపరచబడిన వాళ్ళు, మీరే సాక్షులు, మీరే సాక్షులేక. అందుకని యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి బోధించండి, మీరు వెళ్ళి ప్రకటించండి అంటే అందరూ బోధిస్తారా? కానీ యేసుప్రభు వాళ్ళకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. యెరూషలేములో యూదయ సమరయలో భూదిగంతాల వరకు మీరు ఏమవ్వాలి, సాక్షులు అవ్వండి. అదే నా గురించి వెళ్ళి చెప్పండి సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు ద్వారా నమ్ముకున్న వాళ్ళందరూ యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పారా, వాళ్ళ గురించి చెప్పారా? యేసయ్యను గురించి చెప్పారు. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ యేసయ్య నమ్మబడాలంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పాలి. మరి ఎక్కడికి వెళ్ళినా ఏం సాక్ష్యం వినపడుతుంది? వాళ్ళ గురించిన సాక్ష్యం వినపడుతుంది. వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ ప్రాంతం గురించి, వాళ్ళ చర్చిల గురించి, వాటి తెరల గురించి, అక్కడ ఊగే కొయిర్ల గురించి, అక్కడ ఉన్న మ్యూజిక్ల గురించి, అక్కడ ఉన్న అబ్రకదబ్రా లాటరీల గురించి. నాకు ఆయన అంటే మీరు ఎంత తొందరగా వచ్చి మీరు 10,000 కట్టిన వాళ్ళకే చీటీ ఇస్తారంట. ఆ చీటీ కనుక ఆ మీటింగ్లో ఫస్ట్ అది తీస్తే అది కారు ఇస్తాను. తెగ్గట్టేస్తున్నారు 10,000. లాటరీ కోసం కట్టారా, ప్రభు కోసం ఇచ్చారా? ఏంటిది అబ్రకదబ్రాలు? వీటికి మీరు ఎక్కడ చూసినా క్రీస్తునే ప్రకటించారు వాళ్ళు. సమరయ స్త్రీ ఉందండి. సమరయ స్త్రీ యేసుప్రభు ద్వారా మార్చబడి ఊరిలోకి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పింది? 4:29 యోహాను సువార్త ఏమని చెప్పింది? నా బ్రతుకంతా నాతో చెప్పిన ఆయన్ని వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఇంతే సువార్త అంటే. అరే నా బతుకు నాతో చెప్పాడండి, ఆయనే క్రీస్తు, వచ్చి చూడండి అంతే. నా జీవితాన్ని మార్చాడండి. ఇంత క్రితం గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు బాగుపడితే కుళ్ళిమూతులు అందరూ వాళ్ళ నాన్న వాళ్ళందరినీ నిన్ను బాగు చేసినాడు, మంచివాడు కాదు, నీ కొడుకుని బాగు నాకు తెలియదే, నా కొడుకు గుడ్డోడని మాత్రమే తెలుసు, ఆడు ఎలా బాగుపడ్డాడో మాకు తెలియదు. ఆడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పాపి అని ఆయన చెవిలో జోరీలా గరుతున్నారు. అప్పుడు ఆడన్నాడు, ఆయన పాపియో కాడో నాకు తెలియదు, ఒక్కటి మాత్రం నాకు తెలుసు,
ఇదివరకు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను ఆయన ద్వారా చూస్తున్నాను. అంతే. యోహాను సువార్త 9:25 చదవండి. అక్కడ అంటే ఏంటి? ఇదివరకు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నా. ఇదివరకు నేను చీకట్లో ఉన్నాను, ఇప్పుడు వెలుగు సంబంధిగా ఉన్నాను. ఇదివరకు నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, ఇప్పుడు క్రీస్తు ద్వారా మార్చబడ్డాను. ఈ సువార్త క్రీస్తును నమ్మేలా చేస్తుంది. ఆయన పాపియో కాడో నేను ఎరగను, నాకు తెలీదు ఆయన పాపియో కాడో. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నాకు ఈ లోకంలో ఎవ్వడూ చేయలేదు. ఒక్కటి మాత్రం నాకు తెలుసు, ఎవ్వడూ నాకు ఇవ్వలేంది, ఎవ్వడూ నా జీవితాన్ని గురించి ఇది చేయలేందని చేశాడు ఆయన. ఏంటో తెలుసా? ఇదివరకు నేను గుడ్డివాడను, ఇప్పుడు నేను అంతే. ఇది లోకంలో ఎవ్వడూ చేయలేంది ఆయన చేశాడు, అంతే. ఇప్పుడు మహిమ ఎవరికి వచ్చింది? అక్కడ వీడికి వచ్చిందా? దేవునికి వచ్చిందా? దేవునికి వచ్చింది. కనుక దేవుని లాజరు బతికాడు. లాజరు బతికితే అందరూ బతికించిన యేసును చూడటానికి అదే సమయంలో లాజర్ను కూడా చూడటానికి వచ్చాను. ఎలా బతికారా నువ్వు? ఆ తర్వాత యేసునే కాదు, లాజర్ను కూడా చూసిరి అన్నది. రెండు లాజర్ను చూడటానికి వచ్చారు. మరి ఈడు కనుక బతికుంటే వ్యాప్తి అయిపోద్ది. ఏం వ్యాప్తి అవుద్ది? యేసుక్రీస్తు రక్షకుడుగా నమ్మబడతాడు కనుక సాక్ష్యాలు లేకుండా మనం ఏం చేయాలి? మరి దైవజనులు ఎందుకు చంపేస్తున్నారు? చర్చిలు ఎందుకు కూల్చేస్తున్నారు? బైబిల్ ఎందుకు తగలబెట్టేస్తున్నారు? బైబిల్ తగలబెట్టడం ఏంటి? ఇది జీవం కలిగిన బుక్ అని వాళ్ళు నిరూపిస్తున్నారని అర్థం. లేకపోతే పుస్తకాలు తగలబెట్టడం ఏంటండి? ఇది పుస్తకం కాదు, ఇది జీవ గ్రంథం, ఇది సత్యం. ఈ సత్యాన్ని ఆడు తెలుసుకుంటే ఆడు వెలిగింపబడతాడు. అందుకని అన్నాడు, మా స్వార్థ వలన మీరు వెలిగింపబడ్డారు. మీరు కాదా సాక్షులు? మీరే సాక్షులు. కనుక సాక్షులు ఈరోజు స్వార్థ ద్వారా సాక్షులుగా మార్చబడతారు. ఆ బోధ యెరూషలేమంతటా నిండిపోయిందంట. అపొస్తలుల కార్యాలు మనం చూసాం ఆ మాట. చూడండి, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వచ్చి అంటున్నారు, ప్రధాన యాజకులు 28, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేముని మీ బోధతో నింపేశారు. దేంతో నింపారండి? స్వస్థతలతోనా? బోధతో. బోధ అంటే ఏంటి? స్వార్థ. యేసు ప్రభు జబ్బు ఇవాళ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది జబ్బును బట్టి కాదు. ఒకవేళ జబ్బును బట్టే అయితే అక్కడ కూడా ఇంకొక కారణం ఉంటుంది. అక్కడ అదేంటో తెలుసా? అతడు లేచిన తరువాత మీరు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభు అతనిని లేపును, అతడు లేచి పాప క్షమాపణ నొందిన వాడే సాక్ష్యం ఇస్తాడు అన్నాడు. అంటే నీ జబ్బు నుండి బయటపడటం దేనికి మూలం అవ్వాలి? పాప క్షమాపణ నిమిత్తం అయి ఉండాలి. అందుకని యేసు ప్రభు కపెర్నహూములో ఆంద్రేయుళ్ళ ఇంటి దగ్గర ముందన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అది సువార్త. నీ పాపాలు క్షమించడం నేను వచ్చానురా, నేను రక్షకుండ్రా. సువార్త అడిగి చెప్పింది ఫస్ట్ సువార్త. నేనే వచ్చాను, పాపాలు క్షమించడం నీకెక్కడ ఉంది అధికారం అంటే యేసుప్రభు చెప్పాడు. అక్కడ అంటాడు మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉంది అని ఆ తర్వాత అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. కనుక సువార్త మనిషి జీవితాన్ని వెలిగించింది. వెలిగింపబడిన ప్రజలే సాక్షులు. ఇది మొట్టమొదటిది. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు చూడండి. సరేనండి, వెలిగింపబడ్డారా చాలామంది. ఇప్పుడు సత్య సువార్త చెప్తే ఎక్కువ మంది ఉంటారా? పాములాట దగ్గర ఎక్కువ మంది ఉంటారా? ఇప్పుడు అర్థమైంది కదా. మరి జనాలు ఎక్కువ ఉన్నంత మాత్రం మీరు దాన్ని ఏమి పెద్ద సాక్ష్యమైన అనకూడదు అంటారేమో. అందుకని ఇక్కడ ఆ రోజున యేసు ప్రభు పునరుద్ధానానికి సంబంధించిన విషయాలను చెప్పాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఎలా నమ్మబడ్డాడో. స్వార్థ ద్వారా రక్షణ పొందువారైన మేము సాక్షులం. తర్వాత 5వ వచనం, ఆయన కేఫాకును 12 కనబడెను. కేఫా అంటే ఎవరు? పేతురుకి కనబడ్డాడు. అది సాక్ష్యం. 12 మందికి కూడా ఆ సాక్ష్యాలు రాయాలి. అక్కడ నమ్మబడ్డాడు. వాళ్ళు ఎలా నమ్మారు? మేము చూసాం, మేము ఆయన్ని చూసాం. పేతురుకు కనబడ్డాడు. అంతేకాదు 12 మందికి కూడా కనబడ్డాడు ఆయన.
ఇంకా కొంచెం అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే 500 మందికి ఆయన కనబడ్డాడు. వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచున్నారు. కొందరు అంటే పౌలు ఈ కొరింథీ పత్రిక రాసే టైం వరకు కూడా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారంట కొంతమంది చూసిన వాళ్ళు ఆయన్ని. కనుక సాక్షులయ్యా. లూకా రాశాడు, ఆయన 40 రోజులు ఇక్కడే ఉండి తన్ను తాను కనపరుచుకున్నాడు అని. లూకా సువార్త అపోస్తల కార్యాలు మొట్టమొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 1:3. లోకం ఎలా నమ్మిందంటే లోకం నమ్మడానికి కారణం ఆయనే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి కనబడుచు రాజ్య విషయాలను గురించి బోధించుచు, ప్రమాణాలు అన్న దగ్గర ఒకటన అంకేసి ఉందో చూడు, కింద బైబిల్లో ఏముంది? రుజువులు, అనేకమైన రుజువులు ఇస్తూ ఉన్నాడంట. ఎవరు ఇచ్చింది? యేసుప్రభువే. యేసుప్రభువే రుజువులు ఇచ్చాడండి. యేసుప్రభువే తాను కనపరుచుకున్నాడండి. శిష్యులకు కనబడ్డాడు. ఇక్కడ రాస్తున్నాడు పౌలు, ఇదిగో ఆ రోజులు 500 మందికి ఒకేసారి కనబడ్డాడు. మరి పేతురుకి కనబడ్డాడు. ఆ స్త్రీలకు మగ్దలేని మరియ వాళ్ళకి కనబడ్డాడు. ఆ మగ్దలేని మరి యేసుప్రభుని గుర్తుపట్టలేదు. వీళ్ళందరికీ కనబడ్డాడు ఆయన. 11 సార్లు ఆయన తన బిడ్డలకు ప్రత్యక్షమయ్యాడు. 40 రోజులు ఆయన ఈ భూమి మీదే బ్రతికాడు. మరి ఆయన ప్రత్యక్షత 11 సార్లు ఆయనే తాను ప్రత్యక్షపరుచుకొని 10 మంది శిష్యులు ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు. ఇంకా 11 మంది ఉన్నారు. అందులో తోమా లేడు, అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు వచ్చి చెబుతుంటే నమ్మలేదు. నేను ఆయన గాయాల్లో వేళ్ళు పెడితే కానీ నమ్మనన్నాడు. మళ్ళీ 11 మంది ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమాను పిలిచి అన్నాడు, దేవుడు వాళ్ళకు రుజువు చేయటమే అంటే రుజువు చేయడానికి ఆయనే ఉన్నాడు. ఆయనే రుజువు చేశాడు. యేసయ్యే తన్ను తాను రుజువుపరుచుకున్నాడు. కనుక అది రాస్తున్నాడు ఇక్కడ. కనుక ఇన్ని సాక్ష్యాలు ఉండగా అంటే ఐ విట్నెస్ యేసు ప్రభు కాలంలో రాసిన అరేనియస్, ఇగ్నేషియస్ ఐ విట్నెస్లు అంటారు. ఐ విట్నెస్ బుక్స్ అవి. అరేనియస్ రాసినవి, ఇగ్నేషియస్ రాసినవి అప్పటి సాక్ష్యాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఐ విట్నెస్ యేసు ప్రభు కాలం నాటి అప్పటి విషయం. అప్పటి కాలం నాటి యోధా చరిత్రని జోసిఫస్ రాశాడు. అది సాక్ష్యంగా అంటే చరిత్ర గ్రంథాలు సాక్ష్యంగా ఉన్నాయి. చరిత్ర మనుషులు సాక్ష్యంగా ఉన్నారు. చరిత్ర గ్రంథాలలో అప్పటి ఐ విట్నెస్ వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. అప్పటి చరిత్ర గ్రంథాలు, అప్పటి యోధా చరిత్ర జోసిఫస్ రాశాడు. అప్పటి సంఘ చరిత్ర యూసీబీఎస్ రాశాడు. సో యూసీబీఎస్ రాసిన చరిత్ర ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉంది. జోసిఫస్ రాసింది తెలుగులో వచ్చిందండి. తెలుగులో కర్రా శ్యామ్ సుధాకర్ గారు అని ఒక బుక్ రాశాడు ఆయన. ఈ జోసిఫస్ రాసిన దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి లేఖన ఆధారాలు అని అద్భుతమైన పుస్తకం. మీరు నెట్లో కొట్టుకోండి, కర్రా శ్యామ్ సుధాకర్ గారు రాసిన పుస్తకం, అద్భుతమైన పుస్తకం. తెలుగులో వచ్చేసింది. అంటే జోసిఫస్ తన చాప్టర్లో యేసు ప్రభువును గురించిన విషయాలు ఎలా రాశాడు. ఆ టైంలో అనేక మంది ఆధారాలతో, చరిత్రకారులు ఏమీ క్రిస్టియన్స్ ఏం కాదు, చరిత్రను రాసి వెళ్తారంతే. అప్పటి సంఘ చరిత్ర యూసీబీఎస్ రాస్తే, అప్పటి యోధా చరిత్ర జోసిఫస్ రాస్తే, అప్పటి కాలం నాటి రబ్బీల యొక్క పుస్తకాలు, యూదుల యొక్క తాల్ముద్ గ్రంథాలు, తాల్ముద్ గ్రంథాలు అంటే మినిట్స్ అనమాట. జూద్స్ మినిట్స్ బుక్స్ని తాల్ముద్స్ అంటారు. మినిట్లు రాస్తారనమాట. ఇప్పుడు మీరు చర్చ్ మినిట్స్ రాస్తారు. ఈరోజు ఎవరు ప్రసంగం చేశారు, ఎవరెవరు కానుకలు ఇచ్చారు, ఎవరెవరి ఇంటి దగ్గర కూటం జరుగుతుంది, బుధవారం కూడికేంటి, శనివారం కూడికేంటి, చర్చ్ మినిట్స్ రాస్తారు. అలా ఆనాటి మినిట్స్ని, యోధా చరిత్రని మినిట్స్ని తాల్ముద్ గ్రంథాలు అంటారు. యూదుల యొక్క తాల్ముద్ గ్రంథాలు ఆధారంగా ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా అంటే గ్రంథాల పరంగా మనకు ఆధారం ఉంది, మనుష్యుల పరంగా మనకు ఆధారం ఉంది. ఇవన్నీ సాక్ష్యాలే. రైట్. అప్పటి రాజులు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రోమా చక్రవర్తి ఎవరో? సీజర్ అగస్టస్. లూకా సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం అండి. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అని ఉంది. సీజర్ అగస్టస్. సో
సీజర్ అగస్టస్ ఎప్పుడున్నాడు అది మనకు ఆధారం కనబడుతుంది కదా మనకి అక్కడికి. సరే, సీజర్ ఏం చేశాడు? రాజుల్ని, సామంత రాజుల్ని పెట్టుకోవటానికి కోసం, ఎందుకంటే ఫస్ట్ రోమా చక్రవర్తి, అందుచేత సామంత రాజులు కావాలని తిరుగుతూ ఉంటే అతనికి రోడ్స్ అనబడిన దీవిలో ఒక మంచి యవనస్తుడి గురించి అందరూ చెప్పారు. వీడు చాలా తెలివి కలిగినాడండి, ఏదోము వంశానికి చెందినోడండి, వీడి తెలివితేటలు ఉన్నవాడిని, వీడిని చక్కగా వాడుకోవచ్చండి అని చెబితే ఆ రోడ్స్ దీవిలో ఉన్న ఆ యవనస్తుడిని తను సామంతరాజుగా పెట్టుకోవటానికి సీజర్ అగస్టస్ తెచ్చాడు. ఆడి పేరు హేరోద్. ఏదోము వంశానికి చెందినాడు. ఆడిని యోదయ ప్రాంతానికి కింగ్గా పెట్టాడు. అక్కడ చరిత్రలో ఉంది, ఇక్కడ బైబిల్లో ఉంది. అప్పటి రాజుల కాలం, అప్పటి కాలమాన పరిపాలకుల కాలం, పరిపాలకులు మనకు కనబడుతున్నారు అక్కడ. కనుక ది గ్రేట్ హేరోద్ గురించి చరిత్ర ఎలా ఉందో బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ది గ్రేట్ హేరోద్ యూదుల్ని ఎలా మోసం చేయడానికి కోసం యూదురాలైన మేరీ ఆమెని ఎలా పెళ్లి చేసుకున్నాడు. యూదుల్ని పెళ్లి చేసుకున్నారే మీ అల్లుండ్రా అన్నాడు. వెంటనే యూదులు ఓ మాంగర్రా మన పిల్లని చేసుకున్నాడు రా. సమరయుల్ని మోసం చేయడానికి క్లియోపాత్ర అని ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. మామూలు మీరు అనుకున్న క్లియోపాత్ర వేరు, హేరోద్ చేసుకున్న క్లియోపాత్ర వేరు, పెళ్లి చేసుకున్నాడు. అలాగే యాజకులు ఉండండి, సైమన్ ఒక యాజకుడు ఉన్నాడు, వాళ్ళ కూతురు అయిన మాల్తేస్ అనబడిన ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. సైమన్ కూతురుని పెళ్లి చేసుకున్నాడు, ఒక యాజకుల కూతురుని పెళ్లి చేసుకున్నాడు, ఒక అన్యురాలను బయట నుండి పెళ్లి చేసుకున్నాడు. అలా 5 గురిని పెళ్లి చేసుకొని 5 ఏరియాలకి నేను మీ వాడినేరా అని అనిపించుకోండి. ఇదంతా చరిత్రలో ఉంది. మరి యేసు ప్రభుకు 13 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా సీజర్ చచ్చిపోయాడు. సీజర్ కొడుకు టిబెరియస్ సీజర్ పరిపాలన చేస్తాడు. అది కూడా చరిత్రలో ఉంది. యేసు ప్రభుని చంపాలనుకున్న హేరోద్ చచ్చిపోయిన తర్వాత ఆడి కొడుకు యాంటిపస్ హేరోద్ పరిపాలన చేస్తున్నాడు. అది కూడా చరిత్రలో ఉంది. అంతిపై హేరోదు పరిపాలించుచుండెను అని ఉంటుంది మనకి, యాంటిపస్ హేరోద్, అది కూడా చరిత్రలో ఉంది. ఆ టైంలో గవర్నర్లు ఎవరున్నారు? రోమా సామ్రాజ్యంలో 5వ గవర్నర్ పిలాతు. యేసుప్రభు 33 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా 5వ గవర్నర్ అనమాట రోమా సామ్రాజ్యంలో. ఎవరో పిలాతు గురించి బైబిల్లో ఉంది, అక్కడ చరిత్రలో ఉంది. రోమా చరిత్రని ఇద్దరు రాశారు. టాసిటస్ రాశాడు, జోఫర్ రాశాడు. ఇటు యోధా చరిత్రే కాదు, అటు రోమన్ చరిత్రని మనం చూస్తే రోమా చరిత్రని ఇద్దరు రాశారు. టాసిటస్ రాశారు, జోఫర్ రాశారు. వాళ్ళిద్దరు రాశారు. కనుక టాసిటస్, జోఫర్ రాసిన రోమా చరిత్రను దగ్గర పెట్టుకొని, జోసిఫస్ రాసిన యోధా చరిత్రను దగ్గర పెట్టుకొని, యూసిబిఎస్ రాసిన సంఘ చరిత్రను దగ్గర పెట్టుకొని, రబ్బీలు రాసిన పుస్తకాలు, యూదుల యొక్క తాల్ముద్ గ్రంథాలు, నానీలు, వీటన్నిటిని మిద్రాష్లు, ఇలాంటి అట్లన్నింటినీ దగ్గర పెట్టుకొని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది ఇది చరిత్రని. హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తున్నాడు అనమాట పౌలు. చదువుదాం ఇంకా, చూడండి ఎంత హిస్టారికల్గా. ఆయన తర్వాత అటు పిమ్మట 500 మందికి కనబడ్డాడు. తర్వాత యాకోబుకి కనబడ్డాడు. యాకోబు ఎవరో? యేసుప్రభు తమ్ముడైన యాకోబుకి కనబడ్డాడు. తర్వాత అపోస్తులు అందరికీ కనబడ్డాడు. ఆ చివరిలో పుట్టిన నాకు కూడా కనబడ్డాడు. సరే ఎంత చక్కగానే క్లారిటీ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దీన్ని ఏమంటారంటే పెర్సెప్షన్ అంటారండి. ఈ పదాన్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. పెర్సెప్షన్ అంటే అర్థం ఏంటి? తెలుగులో ప్రత్యక్షత అనే పదం ఉంటుంది. కానీ ప్రత్యక్షత అంటే మీ అందరికీ ఏమనుకుంటారో తెలుసా? ఇలా కనబడతాం మయమైపోవటం, అది కాదు. ప్రత్యక్షత అనే పదానికి అసలు అర్థం ఏంటంటే జ్ఞానేంద్రియ స్పర్శ. దాన్ని పెర్సెప్షన్ అంటారు. మా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం గ్రహించాయి. ఇట్స్ కాల్డ్ పెర్సెప్షన్. ఏమో నేను చూశానేమో అన్నాడంటే ఆడికి పెర్సెప్షన్ పర్ఫెక్ట్గా లేదని అర్థం. చూశానేమో, అలాగ అనిపించిందేమో, మేబీ, అలాంటివి కాదు పెర్సెప్షన్ అంటే. అందుకని ఈ పెర్సెప్షన్ గురించి రాస్తూ ఆయన్ని మేము అనుభవించాం, ఆయన్ని మేము చూసాం, ఆయన మా కళ్ళారా మేము అనుభవించాం. అదే యోహాను రాసింది. యోహాను మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి అక్కడ త్వరగా. యోహాను మొదటి పత్రిక, జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉండెనో, నేను ఏది వింటిమో, ఏది చూచితమో,
ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకాయో అది మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందండి. మా చెవులు విన్నాయి, మా కళ్ళు చూసినాయి, మా చేతులు స్పర్శించి, అంటే మేము దృష్టించాము, మేము స్వప్నించాము, మేము కాంక్షించాము, మేము ముట్టుకున్నాము, మేము ఆయన్ని అనుభవించాము. దట్ ఈజ్ పెర్సెప్షన్. అంచేత మ్యాన్స్ పెర్ఫెక్షన్ ఇది చాలా ప్రాముఖ్యమైన రుజువు. ఓకే, పౌలు కూడా అన్నాడు చివరిలో, నేను కూడా చూశాను, ఆయన మాట నేను స్వయంగా విన్నాను. ఆయన గుర్రం మీద నుండి కింద పడిపోతుంటే, కింద పడిపోయేటప్పుడు అతడు ఒక స్వరాన్ని విన్నాడు. ఏమని? సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నా? నేను ఎక్కడ హింసించాను ప్రభా? నిన్ను, నా సంఘాన్ని హింసించాను. నువ్వు నన్ను హింసిస్తే నా సంఘాన్ని హింసించినట్టు కదా. సంఘం నా శరీరం. పౌలు కొంచెం గర్వంతో అన్నమాట, ప్రభువా అని అన్న తర్వాత అన్నాడు సార్, నువ్వెవడవు అంట. ప్రభువా నువ్వెవడవే. ప్రభువా అంటాం బాగుంది, కానీ నువ్వెవడవు అంటున్నాడు. కనుక వెంటనే దేవుడు చెప్పాడు తాను ఎవడో ఏంటనేది. అప్పుడు తెలిస్తే కళ్ళు తెరుతుంటే ఏం కనపడతలే. అప్పుడు అర్థమైంది ఆయన ఎవడో. ఏంటి? గుడ్డోడైపోయాడు. గుడ్డోడయ్యాక తెలిసింది అప్పుడు. 3 రోజులు అలాగే ఉన్నానా? నీ జీవితం అంతా అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపడి నన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకో. ఆ తర్వాత నీ కళ్ళ నుండి పొరలో రాలితే ఎవరినైతే నువ్వు భయపెట్టావో వాళ్ళే వచ్చి ప్రార్థన చేస్తారులే. అది దేవుడు అంటే ఏంటో అక్కడే రుజువైపోయింది. అననీయాకి చెప్తే అననీయ భయపడిపోయాడు. నిన్నటి దాకా చంపేశాడండి, బయటికి లాగేసి చంపేశాడండి. నో, ఆడి దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకున్న బాధ్యత చూసారా ఎంత గట్టిదో. ఎవడైతే బాధపడుతున్నాడో ఆడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలా. అప్పుడు ఎలా ఉంటుంది సీను? మన అలా ఒక షాప్లోకి వెళ్ళాం, తెలిసిన వాళ్ళు అస్సలు నమ్మను. ప్రార్థన చేయమంటారా అడిగారు. నా పక్కన ఉన్న బాలయ్య గారు అని. వద్దు, ప్రార్థన వద్దు మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ, మీ గాడ్ బ్లెస్ అని వచ్చేసాం. పాత దుళ్ళు దులిపేమన్నాడు. అక్కడ ఎవరైనా రిసీవ్ చేసుకోలేదా? పాత దుళ్ళు దులిపేసేయండి. పలకరించాం, తెలిసిన వాళ్ళని పలకరించాం. చివరిలో నాతో పాటు ఉన్న బ్రదర్ అయ్యగారు తెలుసు కదా పాస్టర్ గారు అని ప్రార్థన చేస్తారన్న. సహజంగా ఎవరంటారు ఏమన్నా? ఏంటి పర్లేదులే అంటారా? అలా అనలా. వద్దు, ప్రార్థన చేయొద్దు అంటే దీవింపబడతా. ఆ వివరాలు మనం చెప్పనవసరంలా, వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట. కనుక చాలాసార్లు మీ బాధ్యత మీరు చేసుకోవాలి. ఇక్కడ బాధ్యత చెబుతున్నాడు. వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళాడు నిజంగా అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తే పౌలు కళ్ళ నుండి పొరలో. నేను కూడా సాక్ష్యమే. దట్ ఈస్ ద హిస్టారికల్. నెక్స్ట్ రెండోది చూడండి, లాజికల్. వాట్ ఈజ్ లాజికల్? లాజికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? తర్కం అనమాట. లాజికల్గా మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మవా? మరి ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు జరిగింది అంటే నేను లాజికల్గా మీకు కొన్ని చెబుతాను. నేను ఉదాహరణకి హేరోదు, ది గ్రేట్ హేరోదు ఎవరిని లెక్క చేయనాడు. సీజర్ని కూడా లెక్క చేయాలి ఒక్కొక్క టైంలో. అలాంటి ది గ్రేట్ హేరోద్ ఎవరో పుట్టారనంటే ఎందుకు వణికాడు? దట్ ఈస్ ద లాజికల్ క్వశ్చన్. ఎవరిని లెక్క చేయనాడు, అస్సలు లెక్క చేయలేదు. అంత దుర్మార్గుడు. ది గ్రేట్ హేరోద్ అని పేరు అడిగి ది అని పెట్టారంటే ద గ్రేట్ హేరోద్ అని అన్నారంటే ఆడు చాలా ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. గ్రేట్ పెట్టితేనే ఆడు గ్రేట్ రియల్గా. ది గ్రేట్ అలెగ్జాండర్, ది గ్రేట్ హీరోద్ అంటారు అన్నీ. కొంతమందికి ఉంటాయి ఆ పేర్లు. అన్న ఇంకా బాగా చదువుతాడు ఇంగ్లీష్ కనుక. ద గ్రేట్ అని అన్నవాళ్ళు. సో అలాంటిది హేరోద్ ఎందుకు వణికాడు? లాజికల్గా చెప్పండి. ఆయన రక్షకుడని రుజువైంది హేరోద్కి, అందుకు వణికిపోయాడు. ఆయనే రాజు అని. సరే, ఇంకొకటి లాజికల్ అంటే ఎలా ఉంటుందో చెప్తాను. జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశాలు, బబులోను, హసోరు, కేదారు అలాంటి ప్రాంతాల్లో నుండి వచ్చిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి 6 నెలలు దాటింది. అలాంటి జ్ఞానులు హేరోద్ దగ్గరకు వచ్చారు. హేరోద్ నుండి మళ్ళీ మనం తప్పు మార్గానికి వచ్చామని తెలుసుకొని మళ్ళీ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు శిశువుగా ఉన్నాడు, అప్పుడు తల్లిలో ఉన్నాడు. వీళ్ళు మహాజ్ఞానులు, అంత తాత్వికులు, తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళు, ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, నక్షత్రాల అర్థాన్ని కూడా కనుక్కొని ఆయన్ని పూజించడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఆ శిశువును చూచి సాగిలపడి, ఎవడన్నా పిల్లాడి దగ్గర జ్ఞానులు, మహాజ్ఞానులు, ప్రపంచ జ్ఞానులు సాగిల పట్టం ఏంటండి? దట్ ఈస్ లాజికల్. ఎందుకని? అదనమాట లాజికల్గా మీరు యేసుప్రభుని దైవత్వాన్ని చెప్పొచ్చు. నికోదేమో, మీకు అన్ని ఉదాహరణలు ఇస్తున్నాను అనమాట. బోర్డు ఈరోజు మర్చిపోయారు మా వాళ్ళు తొందరలో.
అందుకోసం క్షమించాలి నన్ను, లేకపోతే నేను అది మీకు అందరికి వరుసగా రాసేవాడిని. లాజికల్ అనమాట, లాజికల్గా నిరూపిస్తున్నాడు ఇక్కడ పౌలు కూడా. నికోదేము ఆ రోజుల్లో సుప్రీం స్పీకరు, అందరు ఎవరు అడిగినా నికోదేము దగ్గరికి వస్తారు. కానీ నికోదేము యేసు ఒక బాగా మంచి బోధకుడు, ఒక సుప్రీం బోధకుడు ఉన్నాడు అనుకోండి, జంగారెడ్డిలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ మీటింగ్లు పెట్టారనుకోండి, ఎవరన్నా సేవకుడు వచ్చారనుకోండి, ఈయన వెళ్ళడు. ఎందుకని? ఆయా అంటారు. కానీ ఆ రోజుల్లో బాగా పొగడబడిన, బాగా ఆయనే ఆ రోజుల్లో అందరికీ ఒక అధికారి, అలాంటి మంచి బోధకుడు, అలాంటోడు యేసు ప్రభువుని పగలెళ్తేమని అనుకుంటారని రాత్రి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్ అనమాట. దాని వెనక ఉన్న లాజిక్, తర్కం ఏంటి అది ఇప్పుడు చెప్తున్నాడు. చూసారా, మీకు జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, పౌలు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, 12 క్రీస్తు మృతుల్లో, అంటే 11 వచనాల వరకు హిస్టారికల్ ఎవిడెన్స్ ఇచ్చాడు. 12 నుండి 19 వరకు లాజికల్ ఎవిడెన్స్ ఇచ్చాడు. లాజికల్గా, తర్కంగా ఏమంటున్నాడు చూడండి. మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా, మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు మీరు? యేసుప్రభు లేచాడని మేము డైరెక్ట్గా సాక్ష్యం ఇస్తుంటే మీరు లేదని ఎలా చెప్తున్నారు? దాన్ని ఒక లాజికల్గా ఇలా అన్నాడు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. సరే, లాజిక్ అన్నారా? యేసు ప్రభు లేపబడకపోతే అసలు పునరుద్ధానం గురించి మేము ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇంకా క్రీస్తు లేపబడి ఉండనేళ్ళ మేము చేసే ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసం కూడా అంతే కదా. మేము విశ్వాసం కలిగి ఉన్నామంటే ఆయన పునరుద్ధానం. మేము ఎందుకు ఇంత విశ్వాసులం అయ్యాము? అది మీరు ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మేము ఎందుకు ప్రకటన చేస్తున్నాము? ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఇంతమందివి ఎలాగా ఆయన్ని ప్రకటిస్తున్నామో కారణం ఏంటో లాజికల్గా ఆలోచించండి. ఒకటే, ఆయన సమాధి గెలిచి తిరిగి, చూసారా ఎంత లాజికల్గా చెప్పాడు. ఆయన లేవడాన్ని బట్టే మా ప్రకటన, ఆయన లేవడాన్ని బట్టే మా విశ్వాసం. ఆయన లేవకపోతే మేము మృతులమవుతాం. ఇంకా చెప్తాడు చూడండి, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు, మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులుగా ఆగపడుచున్నాం. ఇంకో సంగతి తెలుసా? యేసుప్రభు తిరిగి లేచినప్పుడు, యేసుప్రభు మరణించిన సమయంలో కూడా కొంతమంది మృతులు సమాధులలో నుండి తెరవబడి లేచి యెరూషలేములోకి వెళ్ళారంట. అది కూడా ఒక గొప్ప పునరుద్ధానానికి మంచి రుజువు ఇచ్చాడు దేవుడు. అక్కడ ఉంటుంది, అక్కడ సమాధులు తెరవబడి అనేకులు సమాధులలో నుండి లేచి సజీవులై యెరూషలేములో కనబడేది. దేవుడు చాలామందిని లేపాడంట ఆ టైంలో కూడా. అది కూడా రాస్తాడు, మొత్తం యూదులకు రాస్తాడు ఆ విషయాన్ని. మీరు ఆలోచించండి, ఇన్ని రుజువులు ఇస్తున్నాడు, మేమే సాక్ష్యం. ఒకవేళ ఆయన లేపబడకపోతే మనకి కళ్ళారా సాక్ష్యం ఏంటి? యూదా చరిత్రలో జోసిఫస్ రాశాడు ఏమనంటే, యేసు ప్రభు శరీరం కనిపించకపోతే పిలాతు యేసు శరీరాన్ని గురించి ఎంక్వైరీ పెట్టలేదు అని రాశాడు. సీలేసింది ఎవరండి? సమాధికే సీలేసింది ఎవరో? గవర్నర్ సీలేశాడు. సీల్ ఊడిపోయింది. ఊడిపోతే వెంటనే ఎంక్వైరీ పెట్టాలొద్దా? పీఓలకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. పీఓలకి వెళ్ళిన వాళ్ళు సీల్ వేసిన తర్వాత సీల్ ఊడిందంటే బీభత్సమైన ఎంక్వైరీ ఉంటుంది. మరి అలాంటిది, మరి సీల్స్ ఊడిపోతే గవర్నర్ ఎంక్వైరీ పెట్టండి అని అనలేదు. ఎందుకో తెలుసా? గవర్నర్కి ముందే తెలుసా తిరిగి లేస్తాడు. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారు? లాజికల్గా మీరు ఆలోచించండి. మేము నిద్రపోతుంటే యేసు ప్రభు శిష్యులు ఎత్తుకెళ్ళారని చెప్పమన్నారు ప్రధాన యాజకులు వచ్చి. మేము ఎవరికే? సైనికులకి, కాపలా వాళ్ళకే మేము నిద్రపోతుండగా యేసు ప్రభుని ఎత్తుకెళ్ళారని చెప్పమన్నారు. ఇప్పుడు మీరే ఉంటే ఏమంటారు? అసలు కాపలా వాళ్ళు నిద్ర ఎలా పోయారు? 2, నిద్రపోయే వాళ్ళకి ఎత్తుకెళ్ళినట్టు ఎలా తెలిసింది? 3, నిద్రపోయినప్పుడు ఎత్తుకెళ్తున్నట్టు తెలుస్తుంటే మీరు లెగిసి పట్టుకోగలగాళ్ళే ఎత్తుకెళ్ళకుండా. కనుక వాళ్ళ చేత అలా ఎందుకు చెప్పించారు? ఇప్పుడు కూడా చాలామంది యేసు ప్రభు శిలువ మీద నుండి దిగెళ్ళిపోయాడని, దిగెళ్ళిపోయి కాశ్మీర్ పారిపోయాడంట. ఆయన కాశ్మీర్ పారిపోవాలంత అగత్యం ఉంది అక్కడ. అక్కడ వెళ్ళి ఎవరైనా పెళ్లి చేసుకున్నాడు దొంగసాటుగా. పెళ్లి చేసుకుని 2 పిల్లలకన్నా పుస్తకం రాశాడు అక్కడ. అలాంటి నెగిటివ్ పుస్తకాలు పరిచయం చేయట్లే మీకు.
ఎందుకంటే అది ఏంటిదా అని మళ్ళీ చదవటం మొదలెడతాం మనం. అందుకని మంచి పుస్తకాలనే పరిచయం చేస్తున్నాం నేను నీకు చాలా బుక్స్ వచ్చినాయి కనుక ఈ మంచి కూడా ఒకడు రాశాడు బైబిల్ మీద ఒకడు. కనుక ఇలాంటి పనికిమాలిన పుస్తకాలు వస్తాయంటే సరిగ్గా చదవరు, చరిత్రని చూడరు. చరిత్రను కూడా చదవాలి మనం, చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా. కనుక గుర్తుపెట్టుకోండి, ఆయన తిరిగి లేచాడు. లేపబడకపోతే విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. అది లేపబడకపోతే విశ్వాసం వ్యర్థం, లేపబడకపోతే ప్రకటన వ్యర్థం, లేపబడకపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బతకరు, లేపబడకపోతే ఇంకా పాపంలోనే ఉన్నామని అర్థం. అంతేకాదు ఇంకా కఠినం అన్నాడు, ఆయన లేపబడకపోతే ఈ సమాధి వరకే మా విశ్వాసం అయితే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులు మేమే ఒప్పుకుంటున్నాం. ఛాలెంజ్ ఇచ్చేయటమే బయట వాళ్ళకి వెళ్ళి, నిజంగా యేసుప్రభు లేకపోతే మమ్మల్ని దౌర్భాగ్యుడు అని పిలవయా నువ్వు ఇల్లు. ఇప్పుడు ఆడు ఎతకాలి, ఇప్పుడు యేసుప్రభు లేచాడే లేదా అని. అంతే కదా, ఆయన లేపబడకపోతే మా విశ్వాసం మరణం వరకే అయితే, మరణం వరకే కాదు మన జీవం, లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా జీవం ఉంది. అది నమ్మిన వాళ్ళు క్రైస్తవులే. కనుక ఆయన లేపబడకపోతే నన్ను దౌర్భాగ్యుడు అని పిలు అని మీరు సవాల్ వేస్తారండి. అప్పుడు మొదలెడతాడు లేచాడా లేదా అని. ఏదో ఒకరోజు తెలుసుకుంటాడు లేచాడని, ఆడుకొని నమ్ముతాడు. అంతే కదండి. కనుక ఎంత లాజికల్గా చెప్పాడు. దట్ ఈస్ ద లాజికల్ ఎవిడెన్స్. హిస్టారికల్ ఎవిడెన్స్, లాజికల్ ఎవిడెన్స్. మూడోది 2 మాటలు చెప్పేసి ముగిస్తా, వచ్చేవారు మనం తెలుసుకుందాం. అదేంటంటే డాక్ట్రినల్ ఎవిడెన్స్. వాట్ ఈస్ డాక్ట్రినల్ ఎవిడెన్స్? డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, సిద్ధాంతపరంగా బైబిల్ సిద్ధాంతపరంగా చెప్తున్నాడు. చూడండి, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఒకసారి వినాలి, చాలామందిని యేసయ్య లేపాడు, చాలామందిని లేపాడు. బతికుండగా ఆయన చాలామందిని లేపాడు. 3 మనకు రికార్డెడ్గా కనపడుతున్నారు, కానీ చాలా చోట్ల ఆయన మృతులను లేపుచుండెను అని రాబడింది. ఆయన కుంటివారిని గుడ్డివారిని బాగు చేస్తూ మృతులను కూడా లేపుచుండెను అని రాబడింది. కనుక ఎంతమంది అనేది లెక్కలేదు, కానీ మనకి మాత్రం యాయీరు కూతురు, నాయీని విధవరాలు, లాజరు. యాయీరు కూతురునే ఇంట్లో, నాయీని విధవరాలి కుమారునే ఊరు బయట సమాధికి దగ్గరలో, లాజర్నైతే ఏకంగా సమాధిలో ఉండి దేవుడు లేపాడు. ఓకే, వీళ్ళు 3 మళ్ళీ చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. మళ్ళీ వాళ్ళకి పునరుద్ధానం కలగాలి. దేవుడు పునరుద్ధానానికి ఫస్ట్ ఫ్రూట్ ఆయనే. కనుక ఇక్కడ రాయబడిన మాట చూడండి, మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలగాలి. అంతే. ఫస్ట్ మనుషుడు ఎవరో? ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసు ప్రభు ద్వారా పునరుద్ధానం వచ్చింది. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి తెలుసా? పునర్ ప్లస్ ఉత్థానము, మళ్ళా లేపబడ్డాం చెప్తున్నాడు. ఇక్కడ డాక్టర్ని చెబుతున్నాడు, సిద్ధాంతం. మా బైబిల్ చెప్పిందయ్యా, ఆదాము ద్వారా మరణం వచ్చింది, కడపటి ఆదామైన యేసయ్య ద్వారా పునరుద్ధానం కలిగింది. ఇంకా టకటక చదివేయండి. ఆదామునందు అందరూ మృతి పొందుతున్నారు, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. తేడా చూసారా? కంపారిజన్ అనమాట. ఇటు అటు రాస్తుండాల. ఆదాము, కడపటి ఆదాము. ఇటు ఆదాము ద్వారా అందరూ చచ్చిపోయారు, కడపటి ఆదాము ద్వారా అందరూ బతుకుతారు, నమ్మిన వాళ్ళందరూ. నెక్స్ట్ తర్వాత ప్రతి వాడును తన వరసలను బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. తర్వాత మీరు ఇంకా కొంచెం కిందకి వెళ్తే 45వ వచనం, ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ ఆయను. బతకడానికి పుట్టాడు ఆదాము, బతికించడానికి పుట్టాడు యేసుప్రభు. బతకడానికి పుట్టాడు ఆదాము, జీవించు ప్రాణి, జీవింపజేసే ప్రాణి ఆయన, బతికించడానికి వచ్చాడు యేసుప్రభు. ఇంకా కొంచెం తర్వాత మాట 46, ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది. అంటే అర్థం ఏంటి? ప్రకృతి సంబంధమైంది ఆదాము, ఆత్మ సంబంధమైంది యేసుక్రీస్తు. దిస్ ఇస్ మై డాక్ట్రిన్. చెప్పండి సిద్ధాంతం తర్వాత చెప్పండి. అసలు వెళ్ళిపోయిన వెంటనే సిద్ధాంతాలు చెప్పేస్తుంటారు మనోళ్ళు. యేసుప్రభు మరణమును గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడే. అది పునరుద్ధానం అంటే తెలుసండి, వీధి స్వార్థల్లోనండి ఎక్కువ మంది అసలు ఆయన కృపా బాహుళ్యత అనుగ్రహ ప్రేమ మహదైశ్వర్యాన్ని బట్టి. అంటే కృప తెలిసాడికే అనుగ్రహం తెలుసా, మహదైశ్వర్యం తెలుసా? ఇది మన కన్నులకు ఆశ్చర్యమే. కన్నులకు ఆశ్చర్యం అంటే ఏంటి? అసలు వాళ్ళకి ఎవిడెన్సెస్ ఇచ్చేటప్పుడు మీరు హిస్టారికల్ ఎవిడెన్స్ ఇచ్చి, లాజికల్ ఎవిడెన్స్ ఇచ్చి, ఆ తర్వాత సిద్ధాంతపరమైన ఎవిడెన్స్ ఇవ్వాలి.
ఈ లోకంలో నేను చూశానండి, చాలా ఎక్కువ మంది యేసుప్రభు నమ్ముకుని వాళ్ళు ఉన్నారు. ఏంటిది నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఎందుకంటారు నాకు అప్పుడు అనిపించింది, ఆయన ఎంత గొప్పోడైతే ఎంతమంది నమ్మారు, ఆయన ఎంత ప్రభావశీలి అయితే ఎంతమంది నమ్మారు, ఆయనలో ఏ తప్పు కనిపించలేదండి నాకు. కనుక సిద్ధాంతపరంగా చివరికి అప్పుడు వచ్చినప్పుడు అలాగా అంత గొప్పడే, నిజమే అంత గొప్పడు అనుకోండి. మన కోసం అందుకే వచ్చాడండి, మన పాపాలకు విముక్తి కలిగి. దట్ ఈస్ ద డాక్టర్. మళ్ళీ సిద్ధాంతపరం, సొటీరియాలజీ, సిద్ధాంతంలో రక్షణ శాస్త్రం. మీరు సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి చెబితే వాళ్ళకి ఏమర్థం అవుద్దండి. అందుకని అంటున్నాడు అనమాట చివరిలో చెబుతూ, ఆదాము ఆత్మ సంబంధమైనవాడు కాదు, ప్రకృతి సంబంధమైన. తర్వాత 47, మొదటి మనుషుడు భూ సంబంధి, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినాడు. ఎంత బాగా చెప్పాడు సారా. భూ సంబంధం భూలోకం నుండి వచ్చినాడు. యేసుప్రభు ఏమన్నాడు, నేను పైనుండి వచ్చినాడు. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, మొదటి మనుషుడు భూ సంబంధి. 48, మట్టి నుండి పుట్టిన వాళ్ళందరూ మట్టి వాళ్ళే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అందరూ పరలోక సంబంధులే. మట్టిలో నుండి పుట్టిన అంటే ఆదాము సంతానం అంతా మట్టి వాళ్ళే, యేసుప్రభు సంతానం అందరూ కూడా పరలోక సంబంధులే. ఎంత బాగా రాశాడు. ఇంకా చూడండి అక్కడ చివరిది, మనము మట్టి నుండి పుట్టివాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి అయిన పోలికను కూడా మనం ధరిస్తాం. అంటే అర్థం, మనం మట్టిలో నుండి వచ్చాం కనుక ఆదాము యొక్క స్వభావం పాపంతో నిండి ఉన్నాం, పైనుండి వచ్చి రక్తాన్ని కార్చి పరిశుద్ధుడిగా చేస్తానన్నాడు కనుక ఆయన ద్వారా మనం అందరం పరిశుద్ధులుగా మార్చమన్నాడు. దిస్ ఇస్ ద డాక్టర్. అయితే ఎవిడెన్స్ ఎలా ఇవ్వాలండి? ఒకటి హిస్టారికల్, రెండవది లాజికల్, మూడవది డాక్టర్నల్, సిద్ధాంతపరంగా. అలా చెప్పాలి స్వార్థ. అది పౌలు చెప్తున్నాడు. అప్పుడు నమ్మబడింది. ప్రజలు ఎలా నమ్మారు? కొరింథీ భయంకరమైన పట్టణం కొరింథీ. 2 సముద్రాలు, ఇటు ఒక సముద్రం ఇటు ఒక సముద్రం ఉంటుందన్నమాట. మధ్యలో కొరింథీ ఉంది. అందుకే ఇటు యాత్రికులు అంత ప్రజలే, అటు ఇటు ప్రజలు, యాత్రికులు ఉంటారు, నావికులు ఉంటారు, రోమీలు ఉన్నారు అక్కడ, యూదులు ఉన్నారు అక్కడ, వీళ్ళందరూ మిశ్రిత జనం. అక్కడున్న ప్రభుత్వం 1000 మంది వేశ్యలకి పర్మిషన్ ఇచ్చేసింది. వ్యభిచారం, వ్యాపారం బాగా ఎక్కువ. అంత భయంకరమైన ఆ ప్రాంతంలో పౌలు యేసుప్రభువు గురించి 18 నెలలు చెప్పాడు. 18 నెలల. సో అన్ని సిద్ధాంతపరమైన విషయాల్ని వాళ్ళకి చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి అని అన్ని విషయాలు. మొదటి పత్రికలో 16 అధ్యాయులు కూడా 16 అంశాలని చెప్పాడు. అందుకని కొరింథీ మొదటి పత్రికని వియర్స్ బి అనబడిన భక్తుడు జ్ఞానము అని పిలుస్తాడు. జ్ఞానం, అదంతా జ్ఞానం. సంఘం ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. కనుక మనం కూడా సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్, దైవభక్తిని గురించిన మర్మంలో 5 ఏంటి చెప్పండి? 1, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. 2వది, ఆత్మచేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. 3వది, దేవదూతలకు కనబడ్డాడు. 4వది, రక్షకుడని ఆయన ప్రకటింపబడ్డాడు. 5వది ఇప్పుడు మనం చూసాము, లోకమందు నమ్మబడెను. కనుక లోకం ఆయన్ని నమ్మాల్సి వచ్చింది. అలాంటి దేవుడిని మనం కూడా పరిచయం చేసి, మనం కూడా మన బాధ్యతను మనం నిర్వర్తించడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ బలపరచునుగాక. ఆమె తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న తమ్ముడు అనిల్ మనం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం గల మా దేవ, మా ప్రభువా, ఇకనైనా ఈ సాయంత్రకాల సమయంలో ప్రత్యేకంగా మీ సన్నిధిలో చేరి నైనా నిన్ను గూర్చిన కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి తండ్రి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సువార్తనైనా మేము ఎలా ప్రకటించాలి, ఏ ప్యాటర్న్లో మేము ప్రకటించాలో తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. లాజికల్గా, అదేవిధంగానైనా డాక్టర్నల్గా మేము ప్రకటించాలి, ఒక సిస్టమేటిక్గా మేము ప్రకటించాలి అనే విషయాలను మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. మీరు లేపబడకపోతే మేము చేసే సువార్త, మా ప్రకటన అంతా వ్యర్థము అని మీరు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. మీరు ఒక లేకపోతే మా విశ్వాసము వ్యర్థము తండ్రి. మేము మరలా మేము నాయన మీరు వచ్చినప్పుడు మేము తిరిగి లేవము అనే మాటలు కూడా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి మీకే స్తుతులు అర్పిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు ఈ దినం హాజరు కాలేకపోయిన వారికి, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ దైవభక్తి విశ్వాస విషయాల్లో ఎదుగుతూ సాక్షులుగా ఉన్న ఆయన జనాంగానికి అంతటికీ మనకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.